నమస్కారం. షాడో గురించి విక్టరీ వెంకటేష్ చెప్పిన విశేషాలతో పాటు టాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. నాగార్జున నయనతార జంటగా నటించిన గ్రీకు వీరుడు విడుదల మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు విడుదల తేదీ మార్చుకున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దశరథ్ తెరకెక్కించిన ఈ సినిమాను కామాక్షి మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా. Shine. I love you more than you will ever know. I can never ever let you go. I had love stories andaniki ne divana weekend premante munduntane hasina. I had love stories pain is equal to prema. అనుకుని జరిగినా అనుకోకుండా జరిగినా కొన్ని సంఘటనల మధ్య పోలిక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవి కాకతాళీయమని కొందరు కొట్టిపారేసినా ఇంకొందరు మాత్రం సెంటిమెంట్ గా నమ్ముతుంటారు. జంజీర్ సినిమా బాలీవుడ్ టాలీవుడ్ లలో రీమేక్ అవుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ఆ సినిమాలో నటించిన సీనియర్ నటులు వార్తల్లో నిలవడం చెప్పుకోదగ్గ అంశమే. ఆ విశేషాలు చూసేద్దామా? यारी है ईमान मेरा यार मेरी जिंदगी प्यार हो बंदों से ये प्यार हो. జంజీర్ ఈ పేరు చెప్పగానే యారీ హై ఇమాన్ మేరా యార్ మేరీ జిందగీ పాట గుర్తుకు వచ్చి తీరుతుంది. కథానాయకుడు అమితాబ్ కంటే ముందు ఇందులో షేర్ ఖాన్ గా నటించిన ప్రాణ్ మనసులో మెదిలి తీరుతారు. తాజాగా ఆయనకు దేశం ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. तुम्हारी कुर्सी बोल रही है, जिस दिन ये वर्दी ये कुर्सी नहीं होगी उस दिन तुम नहीं साहब, गला खराब हो जाएगा. घंटी बजाओ और हवलदार को बुलाओ और कहो कि शेर खान को बंद कर दे. साहब ये फाइल. हवलदार शेर खान को बाहर छोड़ दो. जरूरत नहीं, शेर खान खुद आया था, खुद चला जाएगा. తెలుగులో నిప్పులాంటి మనిషి పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ కథానాయకుడు కాగా షేర్ ఖాన్ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. ఇందులోని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం గీతం స్నేహానికి మారుపేరుగా నిలిచింది. ఈ మధ్యే కైకాలను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి గౌరవించారు. స్నేహమేనా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేనా కున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమేనా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేనా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఈ పాత్రలో నటించిన వారికి అటు బాలీవుడ్
ఇటు టాలీవుడ్ పరిశ్రమల్లో ఒకేసారి ప్రతిష్టాత్మక అవార్డులు రావడం ఓ విశేషమైతే ప్రాణ్ కు కైకాలకు ఈ అవార్డులు ఎప్పుడో రావాల్సిందని ప్రతివారు ఒప్పుకోవడం మరో విశేషం. ఇప్పటికైనా ఈ ఇద్దరికి ఆ పురస్కారాలు దక్కడం పట్ల బాలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమల్లో హర్షం వ్యక్తమవుతోంది. जाए अगर यारी में यारो गम नहीं, जान भी जाए अगर यारी में यारो गम नहीं, अपने होते यार हो हम दीन मतलब हम नहीं. అవార్డుల సంగతి అలా ఉంటే ఈ శుభ సమయంలోనే జంజీర్ చిత్రం బాలీవుడ్ టాలీవుడ్లలో పునర్నిర్మాణం జరుపుకోవడం మరో విశేషం. 2 చిత్రాల్లో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటిస్తుండగా షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి నటిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమలో ఓ సంచలనానికి నాంది పలకడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. నేను వార్తలు రాస్తాను, కీర్తనలు కాదు. గుర్తుంచుకో, నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్ ప్రతి అక్షరాన్ని మార్చి రాస్తావు. ఇట్స్ ఛాలెంజ్. సో ఇక్కడి నుంచి రిపేర్ అయ్యడం డైరెక్ట్ ఊరికెళ్ళిపో. ఎందుకంటే అదృష్టం నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు నీ పక్కన ఉండడానికి. వాడు నవ్వకూడదు. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ఫేమ్ మనోజ్ నందం కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం రాలుగాయి. మేఘా బర్మన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అన్న శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వాల్మీకి ప్రొడక్షన్స్ పతాకంపై కేశవ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. This property belongs to Ramesh. He property made Andhra ceded Nizam overseas. All right. Cut. ఇప్పుడు దాకా చేసినవి ఒక్కొక్కటి ఫ్యామిలీ లవ్ స్టోరీ అని, కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ ఒకటి, ఒక్కొక్క బ్యాక్డ్రాప్లో ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ టైం ప్యూర్ మాస్ ఎంటర్టైనర్గా, అలాగే ఎక్కువ యాక్షన్ ఉండకుండా ఓన్లీ మాస్లో ఒక లవ్ స్టోరీ జోన్ ఇది. శ్రీ వాల్మీకి ప్రొడక్షన్స్ అలాగే రాలుగా అని పెట్టారు, తుంట రోడ్డు అని అర్థం అండి. సో టైటిల్ అందరికీ బాగా నచ్చింది. అండ్ ఆల్సో నా క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రీసెంట్గా కోడిపుంజ సినిమాకి అంతకుముందు ప్రేమ పిలుస్తుంది, అలాగే యాడ్స్ గుడ్ లైఫ్ గుడ్ మిల్క్ అనే యాడ్లకు కూడా నేను వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇలా ఈ సినిమా సంబంధించినటువంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్గా ఒక సినిమా తీయాలి, అది ఎలా ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో ఎలా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు ఒక లైన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా గురించి ఒక లైన్లో మీకు చెప్పాలి అంటే, సినిమాలు చూస్తూ అందులో సినిమా క్యారెక్టర్ని ఫాలో అయ్యేటువంటి అన్మెచ్యూరిటీ ఒక కుర్రాడి ప్రేమ కథ అండి ఈ సినిమా. ఇది ఫుల్ మాస్ ఎంటర్టైన్గా మేము ముందుకు రాబోతుంది. ఈ సినిమా May 15th నుంచి స్టార్ట్ అయ్యి 3 షెడ్యూల్గా మే, జూన్, జూలై ఇలా 3 షెడ్యూల్తో సినిమా ఫినిష్ చేసి ఆఫ్టర్ దట్ జూన్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కుటుంబ కథా చిత్రాల కథానాయకులు వెంకటేష్, శ్రీకాంత్ మరోసారి కలిసి నటించిన యాక్షన్ చిత్రం షాడో. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకీ చెప్పిన విశేషాలు మీకోసం.
సెన్సార్ కూడా యు గాట్ U/A అని చెప్పి. సో అంటే సమ్మర్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ అలరించబోయే ఎంటర్టైనర్. యా, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తాను. బట్ యాక్షన్ అటెంప్ట్ చేసిన మై ఫోకస్ వాజ్ సమ్మర్లో రిలీజ్ చేస్తే తప్పకుండా ఫ్యామిలీస్ కూడా రావాలి. సో ఇట్ షుడ్ బి లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ మ్యూజిక్, గుడ్ కామెడీ. సో అలా డిజైన్ చేసాం సినిమా అంతా. సో షాడో అనగానే కేవలం యాక్షన్ పిక్చరే కాదు, బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అండ్ ఈవెన్ యాక్షన్ కూడా ఎలా డిజైన్ చేసామంటే యూజువల్లీ యాక్షన్ చాలా వైలెంట్గా అట్లా అనిపిస్తుంది, బట్ దీంట్లో చాలా స్టైలిష్గా అందరూ మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేలాగా చేసాం. అండ్ ద ప్రోడక్ట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. గాలిని ముట్టుకోలేరు, మంటని తట్టుకోలేరు, ఈ షాడోని పట్టుకోలేరు. ఇప్పుడు కూడా మేము అలా వస్తారేమో అనుకున్నాం షాడో గెటప్ తో, అంటే విత్ లాంగ్ హెయిర్ అండ్ దట్ బియర్డ్. ఆ గెటప్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ రీల్స్ ఉంటుంది, దాని తర్వాత మామూలుగా కనపడతాను. ఫుల్ పిక్చర్ అట్లా ఉండదు, దాంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్. అక్కడ నుంచి నా గెటప్ వేరేలాగా మారుతుంది. సో అది ఆడియన్స్ చూస్తే తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. టోటలీ షాడో అంటే న్యూ షేడ్ ఆఫ్ విక్టరీ అని టాలీవుడ్ టాక్ ప్రస్తుతానికి. మీరేమంటారు? స్క్రిప్ట్ వినగానే ద రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ అండ్ డైరెక్టర్ మెహర్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెహర్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మీ వెరీ డిఫరెంట్లీ అండ్ ప్రెజెంట్ మీ డిఫరెంట్లీ. సో యూనో ఆ పట్టుదల, ఆ కసితో ఉన్నాడు బిగినింగ్ నుంచి. సో టు షో మీ వెరీ డిఫరెంట్లీ. అండ్ నా కెరియర్లో కూడా చాలా యాక్షన్ సినిమాలు చేసిన దీన్ని ఒక స్టైలైజ్డ్ దీంతో, అండ్ లైన్ కూడా చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఒక రివెంజ్ ఫార్మాట్లో అందరికి అర్థమయ్యేలాగా. అంటే చెప్పగానే ఫస్ట్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి షాడోలో? వన్, ఇట్స్ బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూనో ప్రతి హీరోకి తన కెరియర్లో when you keep doing different films కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది and the audience will be waiting for another kind of film. So I've been doing soft films like ఇప్పుడు ఆడవారి మాటలు కథలు వేర్లు కానీ, మన సీతం వాకిట్లో కానీ, బాడీ గార్డ్ కానీ, ఆల్ సింపుల్ వెరీ క్లీన్ ఫిల్మ్స్ లాగా ఉంటాయి. బట్ నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కానీ చాలామంది యూత్లో కానీ మాస్ ఆడియన్స్ కానీ మిమ్మల్ని కూడా ఒక యాక్షన్ ఫిల్మ్లో చూడాలి, యూనో సీ దట్ క్యూరియాసిటీ అండ్ దట్ యూనో సమ్ వెరైటీ ఉంటుందని ఇది ఉంటుంది. సో ఆ టైంలో మనం ఒక మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు వీ షుడ్ గివ్ ఇట్ అ షాట్. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద టైమ్ టు అటెంప్ట్ అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్. ఎవడి మీదైనా చెయ్యి వేసేటప్పుడు వీడిని కొడితే ఎవడొస్తాడు ఒకసారి ఆలోచించి వెయ్యాలి. జనరల్ గా ఏ హీరో అయినా సరే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో, కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో వర్క్ చేయాలి, అది అతని కెరీర్ కూడా ప్లస్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు మెహర్ రమేష్ గారితో వర్క్ చేయడానికి వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ రీజన్? నో, ఐ థింక్ ఐ డోంట్ లుక్ ఎట్ సక్సెస్ ఫెయిలియర్. ఐ థింక్ ప్రతి మనిషి, ఐ మీన్ దిస్ ద వే ఐ బిహేవ్. ఆ టైంలో మనకి వచ్చే సబ్జెక్ట్ని బట్టి, ఆ టైంని బట్టి మనకి ఏదో నచ్చుతుంది అండ్ మనం ఒక పట్టుదలతో, ఒక కాన్ఫిడెన్స్తో, ఒక ఫేత్తో వెళ్ళాలి. మనం ఎక్కువ క్యాల్కులేషన్ పెడితే దాన్ని ఇట్ విల్ బీ వెరీ, ఇట్స్ నాట్ మై క్యారెక్టర్. మెనీ ఎ టైమ్ I don't look only into that. Okay. So maybe at that time I like the subject because success and failure అందరికి పోతా ఉంటుంది. అండ్ ఆల్సో ఎన్నో సినిమాలు సక్సెస్ అయినాయి అని చెప్పినా అది పూర్తిగా బిజినెస్ ప్రకారంగా చూసుకుంటే దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్. సో వీ షుడ్ బి వెరీ ఆనెస్ట్ విత్ వాట్ ఈస్ రియలీ సక్సెస్. షాడో మీ లుక్, మీ ట్రైలర్ రిలీజ్ అవగానే అందరిలో చాలా క్యూరియాసిటీ, అసలు ఏంటి
ఏం ఉండబోతుంది. టైటిల్ చూస్తే షాడో అని పెట్టారు, వెంకటేష్ గారు చూస్తే టోటల్ డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. జనరల్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేసే లుక్ అంటే చాలా డిఫరెంట్ లుక్. సో అంటే ఈ లుక్ తేవడానికి మీ హోంవర్క్ ఏంటి, ఈ షాడో ఇంత బాగా రావడానికి? తప్పకుండా ఈ ఫిల్మ్కి ద ఫస్ట్ లుక్ కానీ ఆ ట్రైలర్ కానీ ఒక కొత్త వెరైటీగా ఉంటే తప్పకుండా క్యూరియాసిటీ ఆడియన్స్లో వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడున్న మార్కెటింగ్ ఏజ్లో వీ హ్యావ్ టు మార్కెట్ ద ప్రోడక్ట్ టు బ్రింగ్ అవుట్ ద క్యూరియాసిటీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిన్స్ ఈ లుక్ మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాత నేను అలా కనపడుతున్నాను. సో అది తెలియకుండా యూత్కి కానీ మాస్ కానీ చక్కని ఇన్స్టెంట్ బాగా అట్రాక్ట్ అయింది. So that gave a good buzz for the film in the beginning itself. Right. And then the trailer also gave a very good, chala stylish kundi, and it's looking different. So we were happy with the first response. షాడో చిత్రానికి థమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులకు చేరువైంది. ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. కథానాయిక తాప్సీ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలతో వస్తున్న షాడో గురించి వెంకీ చెప్పిన మరిన్ని విశేషాలు చూసొద్దాం పదండి. ఇందులో మీ పేరు తాప్సీ, తను కూడా మీతో పాటు ఈ మూవీలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు, చాలా మోడర్నైజ్డ్ గా ఉన్నారు. తన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మెహర్ ఇస్ give a different look in especially songs lo chala baga glamorous ga undi, especially the last naughty naughty girl song lo chala baga chesindi. Gabbar singu gilainesa koncham tekkani vodulesa ga business man ki try chesa mast busy ani okkesa o gandri ke ma videsa kangore putti daggesa na darling my tell lookesa daring choosy checkesa. మీ ఈ మూవీలో విలన్స్ గురించి చెప్పండి సార్. Yeah, since it's an action film we have many villains, but దీంట్లో first time మన తెలుగు స్క్రీన్ లో ఆదిత్య పంచోలి is playing the main villain. Okay. And everybody knows about him. He's a very successful one time hero also and a character actor in Hindi. So he's got a very very nice role and he's done a wonderful job. He's looking very fresh and ఫ్రెష్ విలన్ ఎప్పుడు కొత్త విలన్ ఉన్నప్పుడు కొత్తగా ఉంటుంది, సీన్స్ కూడా కొత్తగా వస్తాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ మేయర్ సెలెక్టెడ్ హిమ్ అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. గాలిని ముట్టుకోలేరు, మంటని తట్టుకోలేరు, షాడోని పట్టుకోలేరు. ఆడియన్స్ అంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ స్టైలిస్ట్ గురించి. ఈ మూవీలో హూ మేక్స్ అంటే మిమ్మల్ని ఎవరు అనిపించింది మీ కాస్ట్యూమ్స్ వైజ్, మీ లుక్ వైజ్? Pretty much I do everything myself in this one. So there's no particular really? Yeah, so it's not a thing. But Chaitanya Rao has helped me a little in the beginning, and then most of the films I actually, since I like to design and go shop around myself, I do a lot of my shopping myself. Yeah. Oh my God. So అంటే మీకేనా లేకపోతే పక్క వాళ్ళకి కూడా మీరు బాగా సెలెక్ట్ చేసి పెట్టగలరా? No, not like that. నాకు జనరల్గా షాపింగ్ కొంచెం ఇష్టం. సో ఈ సినిమాకి especially the bearded look, the long hair look, we designed with a lot of leather look. It's your idea totally ఇలా చేద్దాం అని? No, actually this look I had done for ఎప్పటికన్నా యూస్ అవుతుందని దట్ బ్యూటిఫుల్ లుక్ లాస్ట్ టైం తీసుకొని పెట్టుకున్నాను. అండ్ అది మెహర్ దాన్ని ఆ లుక్ చూసి చాలా బాగా నచ్చి దాన్ని కొంచెం మోడిఫై చేసుకుని he said this is what the first look of shadow should be. So that's the thing. So ఇప్పుడు ఇలా కొంచెం మీసాలు తిప్పుకో, ఇది దేనికి? Anything for movie or? Yeah, this is for the movie. This is next బోల్ బచ్చన్ రీమేక్ చేస్తున్నాం. విజయ్ భాస్కర్తో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. సో దాని కొంచెం వేసం అలా చమక్కు చూసాకే లోలో చురుక్కు మన్నాది మన్నే అలారమే మోగి తోడకలోనమయ్యింది పాపే పటాసు లాగుంది పూరా చక్కాసు స్పీడ్ ఉంది లోలో మిఠాసు పాకింది అలా అలా లా 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 లా
మూవీలో బ్యూటిఫుల్ సాంగ్స్ కి మీతో అద్భుతంగా స్టెప్ వేయించిన కొరియోగ్రాఫర్స్ గురించి. రాజు మాస్టర్ డన్ వండర్ఫుల్ జాబ్, చాలా బాగా చేశారు రాజు మాస్టర్. అండ్ ఆల్సో సెట్స్ గురించి మాట్లాడాలి. ఆర్డర్ ప్రకాష్ చాలా బాగా వేసాడు సెట్స్, లావిష్ సెట్స్. అండ్ సో that we have to thank all the technicians for this film. థ్యాంక్ యూ సో మచ్ సార్. షాడో గురించి చాలా విషయాలు చెప్పారు. అండ్ మీరు చెప్పిన విన్న తర్వాత ఏమైనా అపోహలు ఉంటే ఈ సినిమా గురించి ఆడియన్స్ కి డెఫినెట్ గా పోయి ఫ్యామిలీతో సహా ఈ సమ్మర్ లో మీ మూవీ చూసి వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా. ఒకటి మాత్రం షూర్, షాడో యాక్షన్ ఫిల్మే కాదు, నేను షాడో లాగా కాదు ఇంకో మనిషిలాగా కూడా కనపడతాను. అది అందరికీ నచ్చుద్ది, పిల్లలకి నచ్చుద్ది, ఫ్యామిలీస్కి నచ్చుద్ది. సో అది మీరు సినిమా చూస్తే మీకు తెలుసుద్ది. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఐతలక ఉస్కలక తద్దినక జజ్జనక డంకనక డింకచిక హోయ్ ఏ అదిల్లక మందుచుక గొంతు దిగి తయ్యతక దిక మక తీన మార్ హోయ్ మాయా మాయా